హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ కలర్ పేపర్స్తో రోజెస్ ఎలా చేయాలో చూద్దాము. బ్యూటిఫుల్ రోజెస్. సో ఇలా ఒక కలర్ పేపర్ తీసుకొని 10x10 cm కట్ చేసుకోవాలండి. సో ఇలాంటివి మనకి 6 పీసెస్ అయితే కావాల్సి వస్తుంది. 6 పీసెస్. సో మనము ఆ 6 పీసెస్ కూడా ఈ షేప్లో కట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట, నేను చూపించిన షేప్లో. సో నేను ఒక పీస్ మీకు ఈ షేప్లో ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. సో ఇలాంటివి అయితే మనకి 6 పీసెస్ కావాల్సి వస్తుంది అన్నమాట. సో దీన్ని 10x10 cm తీసుకున్నాను నేను. ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి దీన్ని. తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. సో మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి అన్నది. సో ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేయాలండి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ థర్డ్ టైం ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఇలా మనకి చిన్న సమోసా షేప్లో వస్తుంది. ఇది వచ్చిన తర్వాత దీన్ని మనము ఫ్లవర్గా కట్ చేయాలన్నమాట. సో దానికి ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. సో ఇలా డ్రా చేసుకొని మనము నీట్గా కట్ చేయాలి అదే షేప్లో. సో అదే షేప్లో నీట్గా ఇలా కట్ చేసేయాలి. చేసేస్తే మనకి ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. సో ఇలా మనకి 6 పీసెస్ అయితే కావాల్సి వస్తుంది. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీంట్లో ఒక పెటల్, ఒక రెక్క మాత్రం తీసేయాలి. ఇలా ఒకటైతే తీసేయాలి. అలాగే సెకండ్ దాంట్లోని 2 రెక్కలు తీసేయాలి. అలాగే 3 దాంట్లో 3 రెక్కలు తీసేయండి. ఇలాగా. నెక్స్ట్ 4th దాంట్లో ఈసారి 5 పెటల్స్ తీసేయాలి. నెక్స్ట్ 6 పెటల్స్. సో 6 పెటల్స్ తీస్తే నాకు ఈ షేప్ వస్తుంది. మళ్ళీ దాంట్లో ఒకటి తీస్తే ఈ షేప్ వస్తుంది. మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఈ షేప్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో నెక్స్ట్ సో ఇంకోటి మిగిలిపోయిందని కదండి మన దగ్గర. దీనికి కూడా ఒకటే పెటల్ తీసేస్తున్నాను. సో ఇలాంటివి 2 ఉంటాయన్నమాట 6లో. ఇదొకటి, ఇదొకటి. సో ఇటువంటివి అయితే 2 ఉంటాయి. మిగిలినవన్నీ ఒక్కొక్కటి ఉంటాయి. సో నేను 6 కట్ చేసిన దాంట్లో ఇవన్నమాట. సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఇది ప్రతిదానికి మనము ఈ ఎడ్జ్లో ఫెవికాల్ ఇలా అప్లై చేసుకొని, ఫెవికాల్ అన్నది అప్లై చేసుకొని ఈ పెటల్ మీద
ఇలా ఈ ఫ్లవర్ షేప్లో అయితే అతికించుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్కదానికి మనం అతికించాలన్నమాట. సో అతికించాక ఈ ఫ్లవర్స్ ఇలా వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఈ 2 పెటల్స్ అనేది ఎలా అతికించాలో మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించుకోవాలి. నెక్స్ట్ సింగిల్ పెటల్ ఉండిపోయింది కదండి, దాన్ని కూడా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది మనము. సో ఫోల్డ్ చేసి ఇలా అతికించుకోవాలి. సో ఇలా అతికించుకోవాలి దీన్ని కూడా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము 2 ఈక్వల్ సైజులు పెట్టాము కదండి, ఒక పెటల్ తీసేసింది దాన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సెంటర్లో ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అలాగే మనం సైజెస్ చూసుకొని ఇక్కడ ఒక దాంట్లో ఒకటి అనేది పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఒక్క ఫ్లవర్లో ఇంకొక ఫ్లవర్ అనేది ఇలా అతికించాల్సి వస్తుంది. నెక్స్ట్ సో ఇలా ఒక దాంట్లో ఒక పెట్టెలు అయితే మనము ఇలా అతికిచ్చేయాలి. సో ఇది కొంచెం పెద్ద సైజ్ వచ్చి ఉంటే మనము కట్ చేసేద్దాము. కట్ చేసి ఇలా ఈ సైజు అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ అయితే లాస్ట్ పెటల్ పెడదామండి. సో లాస్ట్ పెటల్ చాలా చిన్నది కట్ చేసుకున్నాం మనము. ఒకటే పెటల్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి పెట్టాము. సో అది తండి. సో దాన్ని కూడా నేను లోపల ఇలా అడ్జస్ట్ చేసి ఇలా పెట్టాను. సో ఇది మనకి షేప్ ఇంకా కరెక్ట్గా రావాలంటే మీరు ఏదైనా పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు దీన్ని. సో నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో అప్పుడైతే మనకి పెటల్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారుగా మనకి బ్యూటిఫుల్ రోజ్ అయితే రెడీ అయింది. సో నా క్రాఫ్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.